హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా మళ్ళీ లాక్డౌన్పై కేంద్రం సంచలన ప్రకటన అయితే చేసింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. కరోనా టైంలో గతంలో చేసినటువంటి లాక్డౌన్ వల్ల లక్షలాది మంది ప్రజలైతే కనుక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితులను ఇప్పటికీ చాలా మంది మరిచిపోలేరు. ఎన్నో కుటుంబాలు చాలా రకాల ఇబ్బందులు అయితే పడ్డాయి. సో మళ్ళీ ప్రస్తుతం యుద్ధ వాతావరణంపై అయితే కనుక మళ్ళీ లాక్డౌన్ ఏమైనా విధిస్తారా అని అనేక రూమర్లు అయితే కనుక దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని ఇచ్చాయి. అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మరింత మంది మళ్ళీ లాక్డౌన్ విధిస్తారా అని అయితే కనుక ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో అయితే కనుక కేంద్రం సంచలన ప్రకటన చేసింది. మళ్ళీ లాక్డౌన్పై కేంద్రం సంచలన ప్రకటన. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కూడా ఒకటే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఒకటే గుసగుస. భారత్ మరోసారి గడప దాటని రోజుల్లోకి వెళ్లనుందా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశంలో మళ్ళీ లాక్డౌన్ విధించబోతున్నారనే ప్రశ్నలు కోట్లాది మంది భారతీయులను కలవరపెట్టాయి. యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించడం, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తం కావడంతో జనంలో మొదలైన ఈ భయాందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు మౌనం వీడింది. లాక్డౌన్ ఊహాగానాలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం నాడు అంటే మార్చి 27, 2026 నాడు అత్యంత కీలక ప్రకటన చేశారు. ఈ రోజే కొద్దిసేపటి క్రితం ఈ ప్రకటన అయితే చేశారు. దేశంలో లాక్డౌన్ విధించే ఆలోచన ప్రభుత్వానికి అస్సలు లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి దేశంలో లాక్డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవం, నిరాధారం. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం ముందు ప్రస్తుతానికి ఏమీ లేదని తేల్చి చెప్పేశారు. బాధ్యతారాహిత్యంగా ఇలాంటి హానికరమైన పుకార్లను వ్యాప్తి చేయవద్దంటే ఆయన హెచ్చరించారు. యుద్ధం ముదిరినా కూడా మన దగ్గర చమురు పుష్కలంగా ఉందని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసివేత భయాలు ఉన్నప్పటికీ కూడా భారత్ భయపడాల్సిన పని లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా ఆగిపోతుందనే ప్రచారంలో నిజం లేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం భారత్కు 41 కంటే ఎక్కువ దేశాల నుండి ముడి చమురు అందుతోందని, ముఖ్యంగా పశ్చిమ దేశాల నుండి సరఫరా పెరగడం వల్ల ఏవైనా అంతరాయాలు ఉన్నా వాటిని సమర్థవంతంగా భర్తీ చేస్తున్నామని తెలిపారు. భారత్ వద్ద రాబోయే 60 రోజులకు సరిపడా అంటే 2 నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ప్రధాని మోదీ నిరంతర పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం పరిస్థితులు నిశితంగా గమనిస్తుందని మంత్రి పూరి పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు, ఇంధనం మరియు శక్తి వనరుల సరఫరాలో మన పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితుల మధ్య కూడా భారత్ తన ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకుంటుందని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా ఊపిరి బిగబట్టిన సామాన్యులకు ఈ ప్రకటన పెద్ద ఊరటించిందని అయితే చెప్పొచ్చు. సో లాక్డౌన్ ఆలోచన అనేది ప్రభుత్వానికి ఏమాత్రం లేదు.